వెనకటికట ఒక రాజు దగ్గర ఓ మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి రాజుతో ఎప్పుడు ఏది మాట్లాడినా, రాజా మన మంచికే అలా జరుగుతుంది రాజా, మన మంచికే అలా జరుగుతుంది రాజా, ఇది తనకు ఊతపదంగా ఉండేది. ఏమిటి మంత్రి, ప్రతిదానికి మంచికే జరుగుతుంది, మంచికే జరుగుతుంది అంటావేమిటి? అవును రాజా, ఏది జరిగినా సరే దేవుడు మన మంచికే జరిగిస్తాడు రాజా అని చెప్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు అలాగే సైన్యాధిపతి వేటకెళ్ళారు. వేటకి వెళితే రాజు వేటాడుతున్నప్పుడు ఆ బాణం వదిలినప్పుడు, ఇదిగో ఈ వేలుంది కదా, ఇది కట్ అయిపోయింది. తిరిగి రాజ్యానికి వచ్చేసాడు. కట్ అయిపోయినటువంటి వేలును బట్టి చాలా బాధపడుతూ ఉండగా మంత్రికి తెలిసి వెళ్ళాడు. చూడు మంత్రి, ఏమైందో, నా వేలు కట్ అయిపోయింది, ప్రమాదవశాత్తు నా వేలు తెగిపోయింది అని అంటే, రాజా దిగులు పడకండి రాజా, అది కూడా మీ మేలుకే జరిగి ఉంటుంది అని అంటే రాజు కోపం వచ్చింది. దుర్మార్గుడా, నా వేలు బొటన వేలు కట్ అయిపోయిందని చెప్పి నేను ఏడుస్తూ ఉంటే మంచికి జరిగిందంటావేమిటి? అదే నీకు జరిగితే తెలిసేది దాని బాధ ఏమిటో. అయినా నాకు కష్టం వచ్చి నాకు కీడు జరిగి నాకు వేలు కట్ అయిపోతే అది కూడా మంచికి అని చెప్పి నువ్వు సంబరపడుతున్నావేమిటి? ఎవరక్కడ? భటులు వచ్చారు. ఈ మంత్రిని తీసుకెళ్లి జైల్లో పడేసేయండి, నాకు వచ్చిన కష్టాన్ని చూసి తను సంబరపడిపోతున్నాడు అని చెప్పేసి జైల్లో వేయించేశాడు. ఆ తర్వాత రాజు మళ్ళా కొంతకాలానికి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత అనుకోకుండా అడవి జాతి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు దొరికిపోయాడు. ఈ రాజును వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళ గూడానికి పట్టుకెళ్ళారు. వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటయా అంటే, ఈ రాజును వాళ్ళ దేవతకు బలి ఇవ్వాలి అని చెప్పి, వాళ్ళ దేవతకు బలి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళల్లో ఒకడు కనిపెట్టేశాడు, 9 ఏళ్లే ఉన్నాయి. ఎన్నున్నాయి? 9 వేళ్లే ఉన్నాయి. ఆ గూడెంలో ఉన్న పెద్దకి చెప్పారు, ఏమిటంటే, అయ్యా వీడికి 9 వేళ్లే ఉన్నాయి, ఈ బలి సంపూర్ణం కాదు, ఇది అసంపూర్ణమైన బలి, మన దేవత అంగీకరించదు అని చెప్తే ఆ గూడె నాయకుడు, అది నిజమే కదా, అసంపూర్ణమైనటువంటి వీడిని మన దేవత అంగీకరించదు, ఉంటే 10 వేళ్ళు ఉండాలి, లేకపోతే అసలు ఉండకూడదు. కాబట్టి 9 ఏళ్ళు ఏమిటి, పంపించేసేయండి బయటికి, ఇతను వదిలేసేయండి అని చెప్పంటే భద్రంగా అడవి బయట వదిలేసి లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు. అమ్మయ్యా అని చెప్పి గబగబా రాజ్యానికి వచ్చిన తర్వాత తిన్నగా జైలుకి వెళ్ళాడు. మంత్రి నువ్వు అన్నది కరెక్టే మంత్రి, ఏమైంది రాజా, ఏమైంది అంటావేమిటి మంత్రి, నా వేలు కట్ అయిపోయింది కదా. అవును రాజా, మీ మంచికే జరిగిందని చెప్పి నేను చెప్పి, అదే జరిగింది మంత్రి, నా వేలు కట్ అయిపోయింది, వేటాడగాని వెళ్ళాను, అక్కడున్నటువంటి అడవి జాతి ప్రజలకు దొరికిపోయాను, ఈ వేలు లేదు కదా, కాబట్టి వాళ్ళు అసంపూర్ణమైనటువంటి మనిషిని బలి ఇవ్వకూడదని చెప్పి నన్ను వదిలేశారు మంత్రి. నిజంగా నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ మంత్రి, నేనే పొరపాటు చేశాను, అన్యాయంగా నిన్ను నేను చెరసాల్లో వేయించాను, తప్పైపోయింది మంత్రి, క్షమించు అని అంటే మంత్రి అంటున్నాడు, లేదు రాజా, నా మంచికే జరిగింది అని చెప్పి అంటున్నాడు. నీ మంచికి జరగడం ఏమిటి మంత్రి, అన్యాయంగా నేను చెరసాల్లో వేశాను, అది నీకు ఎలా మంచి అయ్యింది? అది నాకు చాలా మంచి అయింది రాజా. ఎలాగయ్యింది? సాధారణంగా మీరు అడవికి వెళ్తున్నప్పుడు నన్ను తీసుకెళ్లకుండా మీరు ఉండరు, ఖచ్చితంగా మీరు నన్ను తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని పట్టుకున్నట్టుగా మీతో పాటు నన్ను పట్టుకునేవాళ్ళు. మీకు 9 వేళ్లే ఉన్నాయని చెప్పి మిమ్మల్ని వదిలిపెట్టేవాళ్ళు, నన్నేమో బలేసేసేవాళ్ళు. మీరు నన్ను జైల్లో పెట్టడం నాకు మంచిదైంది రాజా. సహోదరులు, ఆ మంత్రికి తెలిసిన ఒక సత్యం ఏమిటంటే, దేవుడు ఏర్పరచుకున్న వారి జీవితంలో ఏదైనా సరే కీడుగా కనిపిస్తున్నా, నష్టంగా కనిపిస్తున్నా, కష్టంగా కనిపిస్తున్నా, దాని వెనుక ఊహించని మంచిని, ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టాడో. యోసేపు యొక్క ప్రయాణంలో మనం చూసేది ఇదే. కీడు చేయాలని సహోదరులు తలంచి అమ్మేశారు, కానీ అదే ప్రయాణాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆశీర్వదించి దేశాన్నే పాలించి ఉన్నతమైన స్థానానికి యోసేపుని దేవుడు తీసుకెళ్ళాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఆటంకంగాను, అభ్యంతరంగాను, అపాయంగాను కనిపిస్తుందా? అనుకున్నది ఏది జరగకుండా, ఏమీ కలిసి రాకుండా,
దిగులు, నిరాశ, నిస్పృహ నిన్ను వెంటాడుతుందా? దిగులు పడద్దు. యోసేపు జీవితంలో చాలా సంవత్సరాలు, సుమారు 13 సంవత్సరాలు ఏమీ కలిసి రాలా. అంత వ్యతిరేకంగానే జరిగినట్టుగా కనిపించింది. కానీ విను, దేవుడు యోసేపును దీవించే రోజు వచ్చినప్పుడు ప్రపంచంలో ఏది కూడా యోసేపును అడ్డుకోలేకపోయింది. దేవుడు చేర్చాలనుకున్న గమ్యానికి యోసేపును చేర్చేశాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే వినో, నిన్ను చేర్చాల్సిన గమ్యానికి త్వరలోనే నా దేవుడు చేర్చబోతున్నాడు. విశ్వసిస్తున్నావా? అవునన్న వారు మోకరించగలరా ఉన్న చోటే?